श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते वासुदेवाय। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస తిరుప్పావై విశేషాల్లో భాగంగా 27వ పాసురము అందరి విశేషాలన్నీ కూడా ఈ రోజున తెలుసుకుందాం. ఈ 27వ రోజు పాసురానికి కూడారై అనేటువంటి ఒక పేరు కూడా ఉన్నది. ఆ రోజుకి కూడారై దినమని పేరు ఉన్నది. దీనికి కారణం ఏమిటి అనంటే, కూడారై అంటే కలవకుండా ఉండేవాళ్లను కలుపుకొని వెళ్ళేవాడు పరమాత్మ. ఈ గోపికలందరూ కూడా స్వామిని ఈ విశేషణంతో ఈ పాసురంలో కీర్తిస్తున్నారు కనుక దీనికి కూడారై అని పేరు పెట్టారు. అలాంటి ఒక పాసుర విశేషాలన్నీ కూడా ఈ రోజున మనం తెలుసుకుందాం. గోపికలందరూ కూడా వాసుదేవుడే సర్వోన్నతుడు అని తెలుసుకుని వాసుదేవమూర్తిని మించినటువంటి మరొక దైవము లేదు అని గ్రహించారు. ఆ వాసుదేవుడే సర్వము అని మహానుభావుడైనటువంటి ఆ స్వామిని పొందడం దుర్లభమని భావిస్తూ సర్వము వాసుదేవుడే అనేటువంటి విశ్వాసాన్ని పరిపూర్ణముగా కలిగినటువంటి గోపికలు శ్రీకృష్ణుని పోలినవాడు వేరొకడు ఉంటే కదా పాంచజన్యం అనేటువంటి శంఖం ఇంకొకటి ఉండేది. కనుక కృష్ణుడు ఇంకొకటి లేడు, పాంచజన్యం కూడా మరొకటి లేదు. కాబట్టి వీళ్ళు ఏమడుగుతున్నారు? కృష్ణుడు పాంచజన్యముతో సహా మాతో కావాలి, మా దగ్గరికి రావాలి అని నిన్న పాసురంలో కోరుకున్నటువంటి ఒక వరం. అట్లాగే పర అనేటువంటి ఆయుధం, ఒక తంబురాన్ని కోరుకున్నారు వీళ్ళు. ఈ పర అనేటువంటి ఆయుధం కూడా స్వామి దగ్గర 3 రకాలైనటువంటి పర అనే ఆయుధం ఉన్నదట. అదేమిటి 3 రకాల ఆయుధం అంటే, కృష్ణ పరమాత్మ ఒక్కొక్క జన్మలో త్రివిక్రమ స్వరూపంలో బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచివేయడం కోసం చేసినటువంటిది. అట్లాగే రెండవది శ్రీరామ అవతారంలో రావణాసుర సంహారం చేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటిది. అట్లాగే కృష్ణావతారంలో ఈ కంసవధ సమయంలో విజయాన్ని పొందినటువంటి సందర్భంలో మొలగించినటువంటిది. 3 రకములైనటువంటి అహంకార వినాశకరములైనటువంటి పరలు అలాంటివి కోరుకున్నారు. అంటే అవి రావాలి అంటే ఎవరు రావాలి? కృష్ణుడే రావాలి. కనుక వీళ్ళు ఆంతరంగా ఏం కోరుకుంటున్నారు? కృష్ణుడే మాకు కావాలి అనేటువంటి ఒక బలమైన కోరికను స్వామికి విన్నపం చేస్తున్నారు. ఆ విషయాన్ని కృష్ణ భగవానుడు తెలుసుకున్నాడు. ఇట్లా కృష్ణ పరమాత్మ పరిపూర్ణంగా మాకు దక్కాలి అని భావించేటువంటి ఈ గోపికలందరి యొక్క మనస్సును తెలుసుకున్నటువంటి వాడై ఆ కృష్ణ పరమాత్మ వీళ్ళందరికీ కూడా కోరుకున్నటువంటి యొక్క వరములను అందించాడు. అలా అందించడం కోసం పర అనే ఆయుధాన్ని ఇచ్చాడు, పాంచజన్యాన్ని ఇచ్చాడు. అలాగే తన యొక్క జెండాగా ఉన్నటువంటి గరుత్మంతుడిని అందించాడు. చాందినీగా వాడు కోరుకున్నటువంటి దానికోసం శేషుడు అనేటువంటి అనంత రూపాన్ని, ఆ శేషపాన్పుని పైన ఉన్నటువంటి శేషుడిని వాళ్ళకు చాందినీగా అందించాడు. అలాగే మంగళదీపాన్ని కావాలని వాడు కోరుకున్నందుకు మంగళదీపపు స్వరూపంగా ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారిని వాళ్లకు అందించాడు. ఇట్లా వాళ్ళు కోరుకుంటున్నటువంటి ప్రతి కోరికని కూడా తీర్చడానికి కృష్ణ భగవానుడు ముందుకొచ్చి ఉన్నాడు. అట్లా ఉన్నటువంటి ఆ కృష్ణుని గురించి వీళ్ళు కీర్తన చేస్తూ, స్వామి నువ్వు ఇవన్నీ కూడా మాకు అందించావు, బాగున్నదయ్యా, కానీ వాటిని అనుభవించేందుకు అవకాశం కూడా మాకు కావాలి కదా, నీ చేత సమ్మానాన్ని పొందాలని మేము అనుకుంటున్నాము అని ఈ గోపికలందరూ ఈరోజు పాసురంలో స్వామికి విన్నపం చేస్తారు. ముందుగా ఒకసారి మనం పాసురాన్ని పఠించుకుందాం. కూడారై వెల్లుం శ్రీర్ గోవింద ఉందన్నై పాడి పరై కొండు
யாம்பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாகச் சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடுகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் அடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முடங்கை வழிவாரக் கூடி இருந்து కుడిరిందేలోరెంబావాయ్. వీళ్ళు కృష్ణ పరమాత్మతో విషయాన్ని మాట్లాడుతూ మొట్టమొదటగా ఒక విశేషణంతో కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ విశేషమే కూడారై వెల్లుం శ్రీ గోవింద అని. కూడనటువంటి వారందరినీ కూడా జయించేటువంటి గుణము కలిగినటువంటి గోవిందుడట. కూడని వాళ్ళు అంటే శత్రువులు. ఎవరికి శత్రువులు? భగవంతునికి శత్రువులు. భగవంతుడికి శత్రువులు ఉంటారా అంటే ఉంటారు. భగవంతుడికి ఉన్నటువంటి శత్రువులు 4 రకాలుగా కనిపిస్తూ ఉంటారండి. అట్లా కనపడేటువంటి ఆ శత్రువులను భగవంతుడితో చేర్చేటువంటి యొక్క లక్షణాన్ని కలిగినటువంటి వాడుగా కృష్ణుడిని ఇక్కడ వీళ్ళు కీర్తిస్తున్నారు. భగవత్ సంశ్లేషాన్ని పొంది ఆ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, కళ్యాణ గుణగణాలను అనుభవించడమే ఈ శ్రీవ్రతం యొక్క ఫలితం కదా. కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాగే ఆ ఫలమును పొందడమే పరమావధిగా ఉన్నది కనుకనే ఈరోజు పాసురంలో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే పాలు, అన్నము, పంచదార, నెయ్యి కలిపి ఒక పదార్థంగా తయారు చేస్తే అది పాయసాన్నం అనేటువంటి పేరుతో కీర్తించబడుతోంది. వీళ్ళు ఏమంటున్నారు? కృష్ణునితో కలిసి పాయసాన్నాన్ని భుజించాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి కృష్ణుని యొక్క భగవత్ సంశ్లేషాన్ని పొందడమే, దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని, కళ్యాణ గుణగణాలను అనుభవించడమే పరమావధిగా వీళ్ళున్నారు అని ఈ పాయసాన్నం మనందరికీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ పాసురం రోజున ఆ పదార్థాన్ని చేసి స్వామికి నివేదన పెట్టడం జరుగుతోంది. అలా స్వామికి నివేదన ఎందుకు పెడుతున్నారు పాయసాన్నాన్ని ఈ రోజున అంటే వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ పాయసాన్నము రూపంలో పరమాత్మను ఆరగించారు, అనుభవించారు. కాబట్టి అలా అనుభవించినటువంటి ఆ తత్వాన్ని భక్తులందరూ కూడా అనుభవించడం కోసమే స్వామికి ఈ కూడారై అనేటువంటి పేరుతో పాయసాన్ని నివేదన చేయడం జరుగుతూ ఉన్నది అని మనం గ్రహించాలి. ఇక అలా శ్రీకృష్ణుణ్ణి అనుభవించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క భగవత్ శక్తిని అనుభవించినటువంటి రోజు కనుక ఈ రోజున ఉన్నటువంటి కూడారై పాసురం చాలా గొప్ప లక్షణాన్ని కలిగి ఉన్నది అని పెద్దలందరూ కూడా మనకి చెప్తారు. ఈ పాసురం మొదలుకొని ఇప్పటి వరకు కూడా కేశవ, నారాయణ అనేటువంటి నామాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ 27వ పాసురం నుండి గోవింద అనేటువంటి ఒక నామము కనిపిస్తుంది. 27, 28, 29 3 పాసురాల్లోనూ కూడా పరమాత్మను గోవిందనామంతో కీర్తించడం అనేటువంటిది మనం గ్రహించడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ గోవిందుడంటే ఫలితాన్ని ఇచ్చువాడు అని అర్థం. కాబట్టి ఫలితాన్ని ఇస్తున్నాడు కనుక ఈ రోజు నుంచి గోవిందనామ స్మరణాన్ని చేస్తూ ఇప్పటి వరకు కేశవనారాయణ అని మాత్రమే పిలిచాము స్వామి, గోవిందాన్ని ఎందుకు పిలుస్తున్నాము అనే విషయాన్ని తరువాత పాసురంలో వీళ్ళు చెప్తారు వివరంగా. కాబట్టి అట్లా గోవిందనామ స్మరణం చేస్తూ పరమాత్మను వీళ్ళు కీర్తన చేస్తున్నారు. ఆ విధంగా భగవంతుడితో కూడకుండా ఉన్నటువంటి వాళ్ళని, భగవంతుని కూడకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని జయించి తనతో కలుపుకొని వెళ్ళేవాడు అని వీళ్ళు చెప్పారు కదా. అలా చెప్పినటువంటి వాటిల్లో 4 రకాలైనటువంటి వాళ్ళు భగవంతునికి శత్రు రూపాల్లో ఉంటారు, విముఖులుగా ఉంటారు భగవంతునికి అని మనం అనుకున్నాం కదా. అవి ఏమిటి అంటే మొట్టమొదటిది వీళ్ళు మహాభక్తులు. స్వామి అంటే చాలా విపరీతమైనటువంటి భక్తి ఉంటుంది, కానీ నైత్యానుసంధానం చేత విముఖులవుతారు. అరే, నేను చేస్తున్నటువంటి పనిలో ఏదైనా లోపం ఉన్నదేమో, నేను చేస్తున్న దాన్ని భగవంతుడు స్వీకరించడేమో, నేను చేస్తున్న దాంట్లో ఇంకేమైనా లోపం చేస్తున్నానేమో అని పరమాత్మకు విముఖులవుతారట. వీళ్ళు మొట్టమొదటి విముఖత్వం కలిగినటువంటి వాళ్ళు. ఇక రెండో వాళ్ళు ఎవరు అంటే ప్రేమశీలు. వీళ్ళు బాగా ప్రేమ కలిగి ఉంటారు. అయితే ప్రణయరోషం చేత,
ప్రేమ ఎక్కువగా ఉండడం చేత స్వామి పట్టించుకోవడేమో, మనం ప్రేమిస్తున్నాం కదా, ఆయనకి మనతో పని ఉండదేమో అని విముఖత చూపిస్తూ ఉంటారట. అట్లాగే మూడో వాళ్ళు స్నేహద్వేషులు. స్నేహద్వేషములు లేదా ఉదాసీనత కలిగినటువంటి వాళ్ళు. అంటే ఆయనతో మనం కలిసి వెళ్తే మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుందో లేదోలే, ఏమోలే అనేటువంటి ఒక ధోరణితో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఉదాసీనంగా ఉంటారు. ఏమి జరిగినా తెలిసి తెలియనట్లుగా చూస్తూ ఊరుకుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా భగవంతునికి విముఖులుగానే కనిపిస్తారు. ఇక నాలుగో వాళ్ళు అసలు సహజసిద్ధంగా భగవంతుడంటే ద్వేషం కలిగిన వాళ్ళు. ఇలా ఈ 4 రకాలైనటువంటి వాళ్ళను ఏం చేస్తాడట స్వామి అంటే ఆ విముఖత్వాన్ని పోగొట్టి వాళ్ళని దగ్గరకు తీసుకుంటాడట. ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళు, విముఖత లేనటువంటి వాళ్లకు ఈ బాధ ఏం లేదు. వాళ్ళు ఏం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేకుండానే పరమాత్మ వాళ్ళ దగ్గర తీసుకుంటాడు. కానీ ఈ 4 విషయముల చేత ఎవరైతే విముఖులుగా ఉంటున్నారో వాళ్లను ఆ విముఖత్వం నుండి మరల్చి తన వైపుకి తెప్పుకోవడమే పరమాత్మ చేసేటువంటి పని అని మనం తెలుసుకోవాలి. ఇక గోపికలందరూ కూడా ఏమంటున్నారు? కూడని వాళ్ళందరినీ కూడా గుణముల చేత జయించువాడా అని సంబోధించారు కృష్ణ పరమాత్మని. తన యొక్క గుణముల చేత ఏం చేస్తాడట? తనకు విముఖులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సుముఖత్వాన్ని తీసుకుని వచ్చి వాళ్ళను కాపాడుతాడు. కాబట్టి ఈ విముఖత్వాన్ని పోగొట్టేవాడుగా కృష్ణ పరమాత్మను వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. శ్రీకృష్ణుడు మీకు ఏది కావాలో చెప్పండి అన్నాడు. అనగానే గోపికలందరూ ఏం చేశారు? మొదటి పాసనంలో కోరినటువంటి దానిని బట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి మహాలక్ష్మిని, అట్లాగే అనంత గరుడుల్ని, ఆళ్వారుల్ని, శంఖాన్ని తమవాణినిగా చేసుకున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు పొందారు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు? మాకు అవి కావాలి అని కోరుకొని కృష్ణుణ్ణి జయించారు. వీళ్ళందరూ ఆ కృష్ణుడి దగ్గర ఉన్నటువంటివన్నీ తీసేసుకున్నారు కదా, కాబట్టి ఆ కృష్ణుణ్ణి జయించారు. కృష్ణుడు ఏమంటున్నాడు? నేను సహజంగానే భక్త సులభుణ్ణి కదా అని నా వాటిని మీ వాటిగా చేసుకుని నన్ను ఓడించడం అనేటువంటిది మీకు న్యాయమేనా? కాదు కదా. నేను సహజంగానే భక్త సులభుణ్ణి కదా, మిమ్మల్ని నేనే ఓడిస్తాను అని గోపికలు అన్నట్లుగా భావించి మీరు నన్ను ఓడించారని భావిస్తున్నారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళేమంటున్నారంటే, ఓ స్వామి, మీతో మేము కలిసి రాము కూడము అని అన్నటువంటి వాళ్ళని ఓడించడం మీ స్వభావం, కానీ మీతో కలవాలి అని వచ్చినటువంటి వాళ్ళని మీరేమి ఓడించరు కదా, మీరే వాళ్ళకి వసూలవుతారు కదా. ఇంకప్పుడు మేము మిమ్మల్ని ఓడించింది ఎక్కడవుతుంది? మీరు ఓడినట్లుగా ఎందుకు భావిస్తున్నారు? మీకై మీరే మమ్మల్ని కటాక్షించారు కదా అని మళ్ళా కృష్ణుడిని వాళ్ళు కీర్తిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ యొక్క సంభాషణ చాలా చక్కగా జరుగుతోందండి. అలా జరుగుతున్న సమయంలో పరమాత్మ ఏం చేస్తాడనే విషయాన్ని మళ్ళీ చెబుతూ వీళ్ళు తనతో కూడము అనేటువంటి వాళ్ళని జయిస్తాడు. నీతో మాకు పని లేదు అని ఎవరైతే భగవంతుడిని తృణీకరిస్తారో వాళ్ళని జయిస్తాడట, వాళ్ళ మనస్సుని మారుస్తాడట. అట్లాగే చివరి వరకు తనతో కూడడానికి అంగీకరిస్తారేమోనని ఎదురు చూస్తాడు. ఎదురు చూసి 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 అంగీకరించకపోతే అప్పుడు వాళ్ళని జయిస్తాడు. అంతే తప్ప అంగీకరించేందుకు కావలసిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. దానికి ఉదాహరణగానే మనకు శ్రీమద్ రామాయణంలో రావణాసురుడు యొక్క వధా సందర్భంలో కనిపిస్తుంది. ఎలాగంటే ఇక్కడ రావణుడు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరినీ కూడా జయించేసి రాముడు అంటే మనిషే కదా, ఆ మనిషిని జయించడం నాకేం లెక్కలేదు కదా అని ఎదిరించాలి అని అనుకున్నప్పుడు తనతో కలుపుకోవాలని రాముడు అనుకున్నాడు. అలా అనుకుని ఏం చేశాడట? శ్రీరాముడు హనుమంతుడిని రాయబారంగా పంపించాడు. ఆ తర్వాత అంగదుడిని రాయబారానికి పంపించాడు. ఆ చివరికి ఏం చేశాడు? రావణుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. అలా యుద్ధం చేయడానికి వచ్చినటువంటి రావణాసురుడిని చంపేయచ్చు, కానీ చంపలే. ఆ రావణాసురుడు యొక్క విల్లుని విసిరేసి నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి ఇంకొక బాణం తీసుకొని రా, రేపు యుద్ధం చేసుకుందాంలే, ఏం పర్వాలేదని ఇంటికి పంపించాడు. ఇట్లా అప్పుడైనా సరే ఇంటికి వెళ్ళి ఒకవేళ మనస్సు మార్చుకుంటాడేమోనని ఎదురు చూశాడు. అలా ఇంటికి వెళ్ళి మరలిపోక ధనుస్సు దాల్చకుండా రాముడితో కలుస్తాడని ఎదురు చూశాడు. కానీ కలిశాడా? కలవలేదు.
మళ్ళీ రాముడితో యుద్ధం చేయాలి అని వచ్చాడు. వచ్చినప్పుడు శ్రీరాముడు జయించకుండా విడిచి తానే అతని చేత జయింపబడి ఉండేవాడు. ఎప్పుడు? వాస్తవంగా వసుడైతే. కానీ నేను జయించను, నువ్వెంత అని తృణీకరించాడు కదా, అందుకని రావణాసురుడికి అవకాశాలు ఇచ్చి చివరికి ఆ రావణాసురుడిని సంహారం చేశాడు. కాబట్టి ఆయన జయించాడు. ఇలా అవకాశాలైతే భగవంతుడు ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే చివరికి తానే ఆ విజయాన్ని పొందుతాడు పరమాత్మ. అంతే తప్ప అంతిమ విజయం భగవంతుడిదే తప్ప మనది కాదు అని తెలియచెప్తాడు. ఇలా రావణాసుర వధ ఘట్టం కూడా మనందరికీ కూడా ఒక మంచి ఉదాహరణ. దీంతో పాటుగా సర్వేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. అలా చేసినటువంటి వాటిల్లో దుర్యోధనాదులందరికీ కూడా మనస్సులో వ్యధ కలిగి, ఈయన మీద ద్వేషం కలిగి, కృష్ణుడు మాకు అవసరం లేదు, పాండవులు మాకు అక్కర్లేదు అన్నటువంటి దుర్యోధనాదులను ఎదిరించి మాట్లాడడానికి, యుద్ధం చేయడానికి ఈయన అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అన్నిటినీ కూడా దుర్వినియోగం చేసుకున్నారు వాళ్ళు. చివరికి తానే రథసారథి అయి వాళ్ళని జయించడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా తనను ఎదురించేటువంటి వాళ్ళని, తనకు విముఖులుగా ఉన్న వాళ్ళని జయిస్తాడే తప్ప వదిలిపెట్టాడు. తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను తానే వశుడైపోయి వాళ్లకు ఆనందాన్ని మిగులుస్తాడు. ఇది వీళ్ళు తెలుసుకున్నటువంటి విషయం. ఆ విషయాన్నే స్వామికి చెబుతూ, స్వామి మేము ఎలాగో నీకు వశులమే, దాని గురించి మేము బాధపడట్లేదు, అందుకని నిన్నేమంటున్నాం మేము అంటే కూడని వాళ్లను కూర్చేటువంటి వాడు అని కీర్తిస్తున్నాము అని పరమాత్మను కీర్తిస్తున్నారు. అట్లా తమకు ప్రేమపాత్రమైనటువంటి వాణ్ణి ప్రేమించే కంటే కూడా ప్రేమను అందించడానికి మధ్యవర్తిగా ఉన్న వాళ్ళ ఎడల ఆ వ్యక్తికి చాలా అభిమానం ఉంటుందని లోక ఆనవాయితీ ఎప్పుడు కూడా. ఎందుకని అంటే ఆ వ్యక్తిని నాతో కూడడానికి అవకాశాన్ని కల్పించినది వీళ్ళ మాటలే కదా అనేటువంటి భావన, ఆ అభిమానం అదొక స్థాయిలో ఉంటుంది. అందువలన ఈ గోపికలందరూ ఏమంటున్నారంటే, స్వామి నీకు మాకు మధ్య ఉన్నటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పవయ్యా. ఎందుకనంటే ఆ గోవుల విషపెట్టుకునే కదా నువ్వు మా దగ్గరికి వచ్చావు, మేము మీ దగ్గరికి వచ్చాం కనుక గోవులంటే నీకు ప్రీతిపాత్రమైనటువంటి లక్షణం ఉన్నట్టు మాకంటే కూడా వాటి మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నావు నువ్వు. కానీ ఆ ప్రేమకు కారణము మా యందలి వ్యామోహ అతిశయమే కదా అని వీళ్ళు ఆనందపడుతున్నారు. ఆ విధంగా పరమేశ్వరుణ్ణి, పరమాత్మను కీర్తిస్తూ వీళ్ళందరూ కూడా మాత్సర్యం చేత ద్వేషం కలిగి దూరమయ్యేటువంటి వాళ్ళని దగ్గరికి తీసుకోవడంలో సర్వేశ్వరుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడని, ఆ ప్రయత్నాలలో భాగంగానే రామావతారము, కృష్ణావతారం ఇలాంటి అవతారాల్లో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినట్లుగా వీళ్ళు భావిస్తున్నారు. అట్లా కొంతమంది మాత్రం ఆత్మజ్ఞానాన్ని కలిగి పరమాత్మ యందు భక్తిని కలిగి ఆ పరమాత్మ యందు ఉన్న భక్తే ప్రతిబంధకమయ్యి నా వంటి నీచుడు పరమాత్మను చేరడమా అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళనే మొట్టమొదటి విముఖులుగా మనం అనుకున్నాం. పరమాత్మ యందు పరమభక్తి ఉంటుంది, కానీ నేను నీచుణ్ణి కనుక నేను పరమాత్మ సేవ చేయగలనా అని అనుకుంటాడట. అలాంటి వాళ్ళను మార్చి తన యొక్క హక్కును చేర్చుకుంటాడు పరమాత్మ. అట్లాగే కొంతమంది నిరతిశయమైనటువంటి ప్రేమానురాగాలు పరమాత్మ యందు ఉంటాయి. అలాంటి వాటిని గుర్తుపెట్టుకుని వాళ్ళని కూడా మరిచిపోయి పరమాత్మను ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళు. అలా పరమాత్మను ప్రేమించడంలో వాళ్ళని వాళ్ళు మరిచిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పరమాత్మ తన యొక్క ప్రేమను చూపి వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళకు తెలియజెప్పి నేనే మీ స్వరూపాన్ని అని గుర్తు చేస్తాడట. ఇలాంటి విముఖత్వాన్ని కలిగినటువంటి వాళ్ళని కూడా దగ్గర తీసుకుంటాడు. అట్లాగే ఉదాసీనులుగా ఉండి తటస్థులుగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరో ఒకళ్ళని ఆచార్యులను జత చేసి వాళ్ళ మాటలు విని పరమాత్మ వైపుకి తిరిగేలాగా చేసుకుంటాడట. ఇట్లా పరమాత్మ భక్తులను తన హక్కున చేర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి మార్గాల్ని అనుసరిస్తారు. కాబట్టి స్వామి, విముఖులను కూడా నీవు వదలవు కదా, నీవు కాపాడుతూనే ఉంటావు కదా, కనుక నేను సర్వేశ్వరుడవు అని వీళ్ళు కీర్తిస్తున్నారు ఈ పాసురం మొదటి లైన్లో.
ఇక తర్వాత ఏమంటున్నారంటే కుందన్నై పాడి పరై కొండు, నిన్ను కీర్తించిన తర్వాత మేమేం చేశాము, పరా అనేటువంటి ఒక వాద్యాన్ని పొందాం కదా ఓ కృష్ణ. పెద్దలు అంగీకరించకుండా ఉన్నటువంటి ఊరిలో వాళ్ళ యొక్క అనుమతిని పొంది పాడుతున్నాం కనుక మాకు నువ్వేం చేయాలి, సన్మానం చేయాలయ్యా. ఎందుకని అంటే పెద్దలు ఎవరు అంగీకరించలేదు, కానీ నువ్వేమొచ్చి నిన్ను కీర్తిస్తున్నావు కాబట్టి మేము చాలా ధైర్యంగా వచ్చాం కనుక నీవు మాకు సన్మానం చేయాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. యాం పేరు సన్మానం అని అడిగారు, నువ్వు సన్మానం చేయాలయ్యా మా అందరికీ అని. ఆ సన్మానం ఏం చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఊరి వాళ్ళ కోసం వచ్చేసి మేమేదో పాట పాడేసి పరా అనేటువంటిది పొందినా మాకు కూడా ఫలం ఉండాలి కదా. మేము ఊరు వాళ్ళందరి కోసం పరం తీసుకెళ్తున్నాం, మరి మాకేంటి ప్రయోజనం అంటే నువ్వు మాకు చేసేటువంటి సన్మానమే మాకు ప్రయోజనమయ్యా అని పరమాత్మ నుండి సన్మానాన్ని కోరుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. అలాగే పరమాత్మ నుండి సన్మానాన్ని పొందడం అంటే ఏమిటి అంటే పరమాత్మ వాళ్ళను గుర్తించడమే వాళ్ళకు చేసేటువంటి సన్మానం. కాబట్టి అలాంటి ఒక చక్కటి స్థితిని వీళ్ళు కోరుకుంటున్నారు కృష్ణ పరమాత్మ నుండి. ఇక్కడ నాడుగుగళం పరిశీనాల్ నన్రాగా అని ఇంకొక మాట చెప్తున్నారు. ఏమిటట అంటే నువ్వు చేసేటువంటి సన్మానం అనేది ఎలా ఉండాలో తెలిసిన స్వామి, లోకమంతా కూడా పొగిడేలా ఉండాలి. అంత గొప్ప సన్మానాన్ని మాకు నువ్వు చేయాలయా అని కీర్తించి ఆయన అడుగుతున్నారు. ఇంతకాలము కూడా ఎడబాటు వలన కలిగినటువంటి దుఃఖం అంతా తీరేటట్లుగా, ఆహా వీళ్ళు ఎంత భాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళు, కృష్ణుడి చేత ఎంత సన్మానాన్ని పొందారు అని లోకమంతా కూడా ఆశ్చర్యపడి మమ్మల్ని ప్రశంసించేలాగా నీ సన్మానం ఉండాలయ్యా, అంత గొప్ప సన్మానాన్ని మేము నీ నుండి ఆశిస్తున్నాము అని వీళ్ళు కృష్ణుడికి చెబుతూ ఉన్నారు. అట్లాగే ఆ సన్మానంలో ఏం కావాలో చెప్తున్నారు. తర్వాత సన్మానం చేయడం అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా వీళ్ళు చెబుతూ, కృష్ణుడు సన్మానాన్ని చేయడం నువ్వు చేయడం కాదయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి నీలాదేవి చేత మాకు సన్మానాన్ని కనుక చేయించినట్లయితే అది లోకమందరికీ కూడా గుర్తుండిపోతుంది, లోక ప్రశంసాపాత్రమవుతుంది అని తెలియజెబుతూ, పూర్వకాలంలో రామపట్టాభిషేక సమయంలో రాముడు సీతాదేవి చేత హనుమంతుడికి సన్మానం చేయించాడు. ఆ విషయం నీకు గుర్తుంది కదా స్వామి. ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాని భామిని అని నీకు ఎవరైతే చాలా చక్కగా సేవ చేశారో, వీరత్వాన్ని చూపి నీకు సహాయపడ్డారని నువ్వు భావిస్తున్నావో వాళ్లకు ఇదిగో ఈ మాలను అలంకరించు అని సీతాదేవి చేత రాముడు హనుమంతుడికి సన్మానం చేయించాడు కదా. అలాగా నీవు కూడా ఏం చేయాలంటే నిన్ను బాగా అభిమానించేటువంటి నీలాదేవి చేత మాకు సన్మానం చేయిస్తే అది లోక ప్రసిద్ధమవుతుంది స్వామి, కనుక అలాంటి సన్మానాన్ని మేము ఆశిస్తున్నాము అన్నారు. అంతేకాదు ఆ సన్మానంలో ఏం కావాలో, ఏ ఏ వస్తువులు తమకు కావాలో చెబుటం మొదలుపెట్టారు. చూడగమే అని అడిగారు. మొట్టమొదటిగా ఆ సన్మానం చేయడానికి ముందు నువ్వేం చేయాలంటే స్వామి, హస్తాభరణములైనటువంటి గాజులను మాకు ఇవ్వవయ్యా అని అడిగారు. ఎందుకనంటే మొట్టమొదటగా సన్మానం చేయాలి అంటే, ఆదరించాలంటే పాణిగ్రహణమే చేయాలి. కాబట్టి చేతులను పట్టుకుంటావు కదా, అలా పట్టుకున్నప్పుడు మా చేతులు అందంగా లేకపోతే ఎలా, కాబట్టి ఆ చేతులకు సౌందర్యాన్ని ప్రసాదించేటువంటి గాజులను ఇవ్వవయ్యా. తోళ్వళయే, ఆ తర్వాత నువ్వు మమ్మల్ని నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు కదా స్వామి, అలా కూర్చున్నప్పుడు నీ భుజములు మా భుజములు తాకుతూ ఉంటాయి కదా, అదొక రకమైనటువంటి ఆ స్పర్శ జ్ఞానాన్ని మేము అనుభవించేటప్పుడు ఆ అనుభూతిని పొందేందుకు గాను భుజములకు ధరించేటువంటి భుజకీర్తులను అలాగే దండకడియాన్ని మాకు ఇవ్వవయ్యా అని అడిగారు. ఇక మళ్ళా ఏమడుగుతున్నారు, తోడే కర్ణాభరణము దుద్దులు ఇవ్వవయ్యా అని అడిగారు. కర్ణాభరణము దుద్దులు ఎందుకు అడిగారట అంటే పక్కనే కూర్చున్నారు. ఏదన్నా మాట్లాడదలుచుకున్నప్పుడు స్వామి ఏం చేస్తాడు, గబాలను వాళ్ళ చెవు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. కాబట్టి నీవు మా చెవు దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ చెవులు నీ మాటలు వింటాయి కదా, అలా వినేటప్పుడు మా చెవులు సౌందర్యవంతంగా ఉండాలి కదా స్వామి, కనుక ఆ చెవులకు అలంకరణ ప్రాయమైనటువంటి కర్ణాభరణములను మాకు ఇవ్వవయ్యా అని కోరుకుంటూ, అలా మాట్లాడడం కోసం నీ నాసిక మాకు దగ్గరగా వస్తుంది కదా మా చెవులకు,
అలా వచ్చినప్పుడు ఆ నాసికకు ఒక సువాసనను అందించేటువంటి కర్ణపుష్పములను కూడా నువ్వు మాకు ఇవ్వవయ్యా, ఆ చెవుల్లో పెట్టుకునేటువంటి పువ్వులు కూడా నువ్వు ఇవ్వు అని అడిగారు. ఆ తర్వాత ఏమడుగుతున్నారంటే పాడగమే అన్నారు. పాదాభరణము లేనటువంటి కడియములు అందెలు కూడా నువ్వు ఇవ్వవయ్యా అని అడిగారు. ఎందుకని అంటే ప్రేమ రసాస్వాదన తత్పరతతో భర్త భార్య యొక్క పాదగ్రహణం చేయడం అనేటువంటిది అనురాగానికి చిహ్నం. అలాంటి అనురాగాన్ని నువ్వు మాకు చూపించాలని, ఒకవేళ మా పాద స్పర్శ కనుక చేసిన సందర్భం కనుక ఏర్పడితే అప్పుడు నువ్వు మా పాదములను చూసినప్పుడు అవి అందంగా కనపడాలి కదా స్వామి, కనుక ఆ పాదములకు కావలసినటువంటి అందెలు అలాగే కడియాలు ఇవ్వవయ్యా అని అడిగారు. ఎండ్రనయ్య పల్గలను యాం అణివోం అని మాట్లాడుతున్నారు. ఏమన్నారు అంటే ఇలా ఆభరణాలన్నిటినీ కూడా మేము అలంకరించుకోవాలి అని కోరుకుంటున్నాం స్వామి. ఇవన్నీ అలంకరించుకోవాలంటే ఎందుకు అలంకరించుకోవాలనుకుంటున్నారట? కృష్ణుణ్ణి పొందడం కోసం అలంకరించుకోవాలి అని అనుకుంటున్నారు. కనుక అవన్నీ కూడా ఎవరు ఇవ్వాలి? నువ్వే ఇవ్వాలి. నువ్వు ఇవ్వడం కాదు, నీ భార్య అయినటువంటి నీలాదేవి ద్వారా మాకు ఇప్పించి సన్మానం చేయాలి నువ్వు, అది మాకు కావాలి అని వీళ్ళు కృష్ణుణ్ణి చాలా చక్కగా కీర్తిస్తూ అడుగుతున్నారు. ఈ విధంగా అడిగి అన్ని రకాలైనటువంటి విషయాలను స్వామికి చెబుతూ ఆడయుడు పోం అన్నారు. అలా ఆభరణాలన్నీ ధరించిన తర్వాత స్వామి వస్త్రం కూడా ఇవ్వాలయ్యా. ఆ వస్త్రం ఎలా ఉండాలో తెలుసునా? చాలా అందంగా ఉండాలి. నిన్ను మేము ఆకర్షించేలాగా అంతటి సౌందర్యవంతమైనటువంటి వస్త్రాన్ని మాకు ఇచ్చినట్లయితే దాన్ని కూడా మేము కట్టుకుని నిన్ను ఆనందింపజేస్తూ మేము ఆ రసాస్వాదనతో ఆనందపడతామయ్యా అని స్వామికి చెబుతున్నారు. గోవింద, నిన్ను గురించి కీర్తిస్తూ వస్త్రాలను ధరిస్తామయ్యా అన్నారు. ద్రౌపది దూరంగా ఉండి గోవిందా అనగానే ఆవిడకి వస్త్రాలు ఇచ్చావు కదా, మరి ఇప్పుడు ఎదురుగా నిలబడి మేము గోవింద అని పిలుస్తున్నాం, మరి మాకు ఇవ్వవా అలాంటి వస్త్రాలను? కనుక ఆ వస్త్రములను నీవు మాకు ఇవ్వవలసింది అని కృష్ణుణ్ణి ప్రార్థించారు. స్త్రీలు ఎప్పుడూ కూడా తన శరీరానికి ఆభరణాలు ఎన్ని కట్టుకున్నా, దాల్చుకున్నా, ఆభరణాలు ఎన్ని వేసుకున్నప్పటికీ కూడా వస్త్రం లేకపోతే, అది సరిగా లేకపోతే శోభనివ్వదండి. అలా ఆ శరీరానికి కట్టుకున్నటువంటి ఆ వస్త్రము దేనితో సమానమో తెలిసిన ఆత్మగుణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా భగవద్ ధ్యాన తత్పరత లేనటువంటి ఆత్మకి అందం లేదు. అలాగే ఆభరణాలు ఎన్ని ఉన్నా వస్త్రం సరిగా లేనటువంటి స్త్రీకి విలువ లేదు. అలాంటి వస్త్రాన్ని మాకు ఇవ్వవయ్యా అని వీళ్ళు అడిగారు. అంతేకాకుండా అన్నిటికీ కూడా శోభని, అందాన్ని తెచ్చేటువంటిది వస్త్రమే. శరీరాన్ని ఆవరించి శరీరాన్ని దాచుకోవడానికి వస్త్రము వలె ఆత్మస్వరూపాన్ని, భగవత్ శేషత్వం అనేటువంటిది దాచిపెడుతుంది కదా. కాబట్టి శరీరాన్ని దాచేందుకు గాను వస్త్రం ఎంత చక్కగా ఉపయోగపడుతుందో, ఆత్మతత్వాన్ని దాచేందుకు గాను భగవత్ సంశ్లేషం అనేటువంటిది అలాగే ఉపయోగపడుతుంది స్వామి. కనుక ఒక మంచి వస్త్రాన్ని, బలువను మాకు ఇవ్వవలసింది అని వీళ్ళు స్వామిని ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన తర్వాత ఇంకేం చెప్తున్నారంటే అతన్ పిన్నే పాల్ చోరు మూడనై పెయ్దు మురంగై వళివార కూడి ఇరుందు కుళిరిందు. అలా వస్త్రాన్ని కూడా అలంకరించుకున్న తర్వాత నీతో కలిసి పాలు, అన్నము బాగా నిండుగా ఉడకబట్టి అందులో బాగా నెయ్యిని కలిపి అది నీతో కూర్చొని భోజనిస్తూ ఉంటే ఆ నెయ్యి మోచేతుల వరకు కారేలాగా అనుభవించాలయ్యా స్వామి ఆనందాన్ని. అలా అందమైనటువంటి అనుభవాన్ని మేము పొందాలనుకుంటున్నాము స్వామి. కనుక ఇంతకాలం వ్రతం చేస్తూ నెయ్యి, పాలు భుజించడం మానేశామయ్యా. కనుక నీతో కలిసి మేము అది చేయాలని అనుకుంటున్నాము అని ఈ గోపికలందరూ కూడా కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఇట్లా ప్రార్థించి చివరికి ఏం చెప్పారంటే ఆ పాయసంతో వీళ్ళు పోల్చడంలో, భగవత్ కృపని పోల్చడంలో ఒక పరమావధి ఉన్నదండి. అదేమిటంటే ఇందులో భగవంతునికి సంబంధించినటువంటి కళ్యాణ గుణములు ఏవైతే ఉన్నాయో అవి పాలు అని వీళ్ళ భావన. అట్లాగే కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని యొక్క తత్వం ఏదైతే ఉన్నదో అది పాలతో వండినటువంటి అన్నమట. కాబట్టి భగవత్ తత్వమే
పాలతో ఉడకబడినటువంటి అన్నము. కాబట్టి పాలలో నిండుగా పాలు పోసి దాంట్లో ఒక గుప్పెడు బియ్యం వేసి వండాలట, నీళ్లతో కాకుండా. ఎందుకని అంటే భగవత్ తత్వము చేత ఉడకబడాలి, భగవంతుని యొక్క గుణగణములు దానిలో ఇమిడి ఉండాలి. అలా ఉన్నటువంటి ఆ పాలు అన్నము వండాలి. అట్లాగే భగవంతుని యొక్క విశేషములను తెలిపేటువంటి యొక్క తత్వమే నిరసయమైనటువంటి ప్రీతి తత్వం. భగవంతునికి భక్తుని మీద ఉండేటువంటి ఆ ప్రీతి ఏదైతే ఉన్నదో దానికి ఉదాహరణట దాంట్లో కలిపినటువంటి నెయ్యట. అది ఎలా ఉండాలి? మోచేతుల వరకు కారేలాగా ఉండాలి. ఎందువలన ఉండాలి అంటే భగవంతునికి భక్తుని పైన ప్రీతి అంతగా ఉండాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టే ఈ కూడారై అనేటువంటి ప్రసాదానికి చాలా విశిష్టత ఉన్నదండి. కాబట్టి భగవత్ సంశ్లేషాన్ని పొందడంలో, భగవత్ కృపా కటాక్షాలని పొందడంలో ఈ పాయసాన్ని నివేదనం చేస్తున్నారంటే అర్థం ఏమిటంటే భగవంతుని గుణగణ సౌశీల్యాలను పొందుతున్నారు అని. అలాంటి భగవత్ కృపా కటాక్షములను అందరూ కూడా పొందాలి అని ఈ గోదాదేవి మిగిలినటువంటి గోపికలందరూ కూడా కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ ఈ పాసురాన్ని స్వామికి విన్నపం చేసి, ఓ స్వామి, ఆభరణములను ధరించి వస్త్రములను ధరించి నీతో కూర్చుని పాయసాన్నాన్ని మేము భుజించి ఆరగించి ఆనందించేందుకు అవకాశాన్ని ఇవ్వవలసింది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారండి ఈ పాసురంలో. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.